शिवाय गुरवे नमः। 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 శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అమ్మ. పంచమి అన్న అంటే మినిమం ఆవిడకి మనము చేయవలసిన ఒక పూజా విధానం. ఒక నమస్కారమే పెట్టుకుని వెళితే కోరికలు ఎలా? అందుకని కాస్త ఏదో గంధము ఆవిడికి నచ్చినవి, మనకి నచ్చినవి కాకుండా ఆవిడికి నచ్చిన గంధం, పుష్పం అంటే వాటిల్లో కూడా కాస్త శుచి శుభ్రం. స్నానం చేయకుండా పూలు కొయ్యకండి. స్నానం చేయకుండా అన్ని దేవుడి దగ్గర పెట్టేసుకుని వెళ్ళి స్నానం చేసి వస్తా అనకండి. స్నానం చేసి వచ్చాక పెట్టండి అంతే తప్ప ముందర అన్ని పెట్టేసుకుంటానండి స్నానం చేయంగానే అంటే ఎప్పుడైనా సమయం అదే కదా, స్నానం చేసే ముట్టుకోండి. అంటే మనము ఎంత ప్రాముఖ్యత ఇస్తే పరమాత్మకి ఆయన అంత ప్రాముఖ్యత ఇస్తాడు. ఎప్పుడైనా అంతే, బాహ్యంలో కూడా. ఇంకా బాహ్యంలో డౌట్, నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినా వాడు నీకు ఇంపార్టెన్స్ ఇస్తాడని ఎక్కడ లేదు. అవసరార్థమే ఉంటాయి బాహ్యమైన. కానీ అమ్మ అలా చేయదు. నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అమ్మ నీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎంత ఇంపార్టెన్స్ అంటే శాశ్వతమైన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఆ శాశ్వతమైన ఐశ్వర్యము అంటే కేవలం సంపద అని కాకుండా ఇహము పరము. పరము అంటే అర్థము స్వర్గ నరకాలు కాదు. పరము అంటే పరమోత్కృష్టమైన ఆ మోక్ష స్థితి. మరణ అంటే దేహం ఉన్నప్పుడే నీకు ఇస్తుంది. ఈ ఇహము అంటే మీకు తెలిసిందే, ఆవిడకి క్షణం పట్టదు ఇవ్వడానికి అంటే తీసేసుకోవడానికి. అంటే నీ కర్మను నశింప చేయడానికి ఆవిడేమి వెయిట్ చేయక్కర్లేదు, లేదా ఎవరికన్నా రికమెండేషన్ చేయక్కర్లేదు. ఆవిడే చేయగలదు స్వయంగా. ఎవరిని ఆజ్ఞాపించవలసిన అవసరం లేదు ఆవిడికి. లెక్కలు అన్ని ఎవరు చూసినా ఈవిడ అన్ని చేయగలదు. ఆ లెక్కలు చూసేది అని ఉంటే ఇంద్రుడైనా ఇంకోళ్ళైనా అన్ని అమ్మ యొక్క రూపాలే, అన్యం ఏవీ లేవు. ఎందుకంటే అమ్మ యొక్క అంశం లేకపోతే ఇంత సృష్టి స్థితి లయము ఇలాంటివన్నీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేయలేరు. మీలో కూడా ఆ అమ్మ శక్తి ఉంది కాబట్టే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క శక్తి. అవి మంచా చెడ అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. అంటే అమ్మ శాశ్వత ఐశ్వర్య శర్మదా పరమేశ్వరి సుఖ సంతోషములను కూరుస్తుంది, అంటే ఇస్తుంది. శర్మము అనగా అనంతమగు సుఖం. అదే కదా అందరు కోరుకుంటారు. చేసే పనులు చేస్తారు కానీ సుఖమే కావాలి. తినేదాన్ని బట్టి కదండి జీర్ణశక్తి. సుఖమునకు ఫలము ఆనందం. పరమేశ్వరి ఉపాసనం వలన అనంత సుఖ స్వరూపమగు బ్రహ్మానంద స్థితి ప్రాప్తిస్తుంది. వాంఛాయుధమగు మానసమున ఆనందమునకు తావులేదు గనక వాంఛారహితత్వమై ఆనందమునకు మూల కారణం. ఆనందం యొక్క స్వరూపం. ఇట్టి సుఖ ఆనందమే మోక్షం. దీనిని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మ శర్మదా. నిన్న చెప్పుకున్నాం కదా, సాయంత్రం చెప్పుకున్నట్టుగా ఆ శుభవాసన అనండి, అశుభవాసన అనండి, ఏదైనా సరే అయితే అది నీ బుద్ధి అనుసారమే ఉంటుంది. నిజంగా అమ్మని ప్రార్థించేవాళ్ళు, అమ్మ అనుగ్రహం ఉంది అనుకుంటే వాళ్ళు ఈ కళలో కూడా అధర్మం చేయరండి. అంటే వాళ్ళలో కపటత్వం కానీ ఇంకోటి కానీ లేస మాత్రంగా కూడా ఉండదు. అమ్మ ఉంటే ఎలా జరుగుతుందండి అది? ఒక బల్బు వేస్తే చీకటి ఉంటుందా అక్కడ? దాని పవర్ ఎంత ఉందో అక్కడ వరకు చీకటి అనేది
మీకు అసలు లేస మాత్రంగా కూడా కనపడదు. అలాగా మీరు అమ్మని ఆరాధిస్తున్నారంటే ఉపాసన చేస్తున్నారు, అమ్మ అనుగ్రహం లభించింది అంటున్నారు, ఇదంటారు ఏదో చెప్తూ ఉంటారు కదా, మాకు అలా వచ్చిందండి ఇలా వచ్చిందండి ఆనందం సంతోషం. అది అబద్ధం అంటలే. ఓకే, ఎందుకంటే మనోవాక్కాయముల ద్వారా అన్నారు, మనసా వాచా కర్మణ. నువ్వేం చేస్తున్నావు? నిజంగా నీ మనసులో లేస మాత్రమైన అధర్మము ఉంటే అమ్మ వస్తుందా అక్కడికి? నెవ్వర్. అమ్మ నిర్మల మనస్సుల్లోకే వస్తుంది. అందరిలో ఉంది, అందులో సందేహం లేదు. కానీ నీలో కార్యరూపంలో అనండి ఏదైనా సరే ఉన్నది అంటే ఆవిడ అనుగ్రహం నాకు ఉందని మీరు చెప్తే మీ దగ్గర ధర్మం ఉందా అని చూసుకోండి. ఇదేం ప్రకటించవలసింది కాదు, అమ్మ అనుగ్రహం మీ ఆచరణలో తెలియాలి. కాబట్టి మీ ఆచరణలో లేస మాత్రమైన అధర్మం అంటే ఏదైనా సరే, మళ్ళీ అన్ని పేర్లు నేను చెప్పలేను, ఉండకూడనివి ఒక్కటి ఉన్నా మీరు చెప్పింది అబద్ధం. మా ధర్మస్వరూపిణి ఆవిడ, వికారాలు లేని ఆవిడ. మరి మీరు చెప్తే ఆవిడ ఎందుకుంటుందండి? మీలో వికారం ఉంటే ఆవిడ చెప్పిందా, ఒరే నీలో ఎన్ని వికారాలు ఉన్నా నేను ఉంటాను అందా? ప్రాణశక్తిగా ఉంది అంతే, సాక్షిగా ఉంది. ఆవిడ అనుగ్రహం నీకు లభించినట్టు కాదు. నువ్వు అనుకుంటే లభించేస్తుందా? లభించదు. కాబట్టి మీ ధర్మాచరణే అత్యంత ముఖ్యమైనది. మీరు ధర్మంగా ఉండండి, మీరు అసలు అమ్మ అనుగ్రహం అడగక్కర్లే, ఉన్నదే అమ్మ. కాబట్టి దీనికి అత్యంత ప్రయత్నం. శర్మదా, ఆవిడ మోక్షస్థితి మీకు ఇవ్వాలి అంటే మీకు అర్హత రావాలి కదా. పిల్లాడికి ఎప్పుడు అన్నం పెడతారండి? అన్నప్రాసన ఎప్పుడు చేస్తారు? కాస్త వాడికి ఏదో ఇది వచ్చినప్పుడు. అప్పుడు మొదట తీపి పదార్థంతో ఎందుకు చేస్తారు? వాడు కాస్త ఇష్టపడతాడు అని. అన్నప్రాసన రోజు ఆవకాయ లాగా పెడతారా? పెట్టరు కదా. అబ్బా 4వ నెల వీడు బోర్ల పడుపు అన్ని చేస్తున్నాడు, అన్నం పెట్టేస్తారా? పెట్టరు. అలా అంటే ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. లేదా వాడేమైపోతాడు, పెద్ద అయ్యాక మీ ఇష్టం వచ్చినట్టు తినచ్చు, పొద్దున కూర్చుని చద్దనము తినచ్చు, ఏది తిన్నా మీ యొక్క కెపాసిటీని బట్టి అది అరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఒక చంటి పిల్లాడికి అంటే వాడికి ఒక క్రమ పద్ధతిలో పెడతారు. తింటున్నాడు కదా అని పెట్టేస్తారా? 9వ నెలలోనే ఉప్పు పెట్టకూడదు కానీ ఏమైనా పెట్టచ్చంట, అదేమిటో అర్థం కాదు. ఉప్పు మటుకు తగలకూడదు, పంచదార తగలకూడదు, గుమ్మడికాయ పెట్టొచ్చుట ఉడకబెట్టి ముక్కలు. ఏంటో మరి అర్థమే కాదు, వీళ్ళు పెట్టేస్తారు. సరే, దాన్ని ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పిల్లలు వాళ్ళు గుమ్మడికాయ పెట్టుకుంటారో ఇంకోటి ఏదో పెట్టుకుంటారు. అరుగుతుందో లేదో వాళ్ళకే తెలుసు కదా. పిల్లలకి తేడా చేస్తే మానేస్తారు వాళ్ళే. అలాగే శర్మదా, మీకు ఆ అత్యంతమైన ఆనందాన్ని ఈ బాహ్య జీవితంలో కూడా ఇవ్వాలి కదా. ఇవ్వాలి, మిమ్మల్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచాలి. సర్వకాల సర్వావస్థలందు ఆనందం ఉందా? మరి లేదు అంటే అనుగ్రహం ఉందట. మీ ఉపాసన ఉందా అంటే నిష్కర్షగా కొన్ని గట్టిగా అడిగితే సమాధానం నో అని వస్తుంది. లేకపోతే అబ్బో మేము అమ్మ, అసలు అమ్మనే అంటాం. అమ్మని మీరు ఉపాసిస్తున్నారు, లేదా అమ్మ అనుగ్రహం అనండి, ఏదన్నా మీరు ఒక డైలాగ్ కొట్టాలి. మీలో ధర్మం ఉందా? అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కాదు, ప్రతి పనిలో ధర్మం ఉన్నదా? ఉంటే ఆవిడ శర్మద, మోక్షప్రదాయిని, అనర్ఘ్య కైవల్య పదదాయిని. లేస మాత్రం కూడా మీలో ఉండకూడదు కదా. కాస్త చెత్తానం వచ్చింది అనుకోండి, లేస మాత్రమే అక్షరం కనపడుతుందా? పూర్తిగా వచ్చాక కళ్ళజోళ్ళు వెంటనే పెట్టుకుంటారు కదా, పెద్దగా కనపడ, అన్ని కనపడద్దు, దూరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు. లేదా కళ్ళజోడు అవసరం ఏంటండి? హాయిగా చూడకుండా ఉంటే ఎంత హాయి కదా. కానీ కళ్ళజోడు పెట్టుకుంటాం, ఏదో ఉపాసనకు సంబంధించిన వాటికి కళ్ళజోడు పెట్టుకున్నారంటే అర్థం ఉంది, కానీ అందుకు పెట్టుకుంటారా? కాబట్టి అమ్మ వాంఛారహితత్వమే ఆనందమునకు మూలం. వాంఛ ఉన్నప్పుడు మీకు అసలు ఆనందం ఎలా కలుగుతుందండి? ఇది అనుభవం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. వాంఛ ఉంది అంటే ఇక అసలు
నిద్ర కూడా పట్టదు, అంటే ఆ తీవ్రతను బట్టి. నిద్ర పడుతుందా, ఎట్లా అని ఎన్ని విధాలుగా ఆలోచిస్తాడు. కాబట్టి ఏ వాంఛలు లేవు, తీర్చేది ఆవిడే కదా, ఆవిడ కావాలంటే ఆవిడ ఇస్తుందిలే. ఆవిడకి తెలీదా నాకేం కావాలో అన్నారనుకోండి ధీమాగా, అప్పుడు ఆవిడ ఇస్తుంది. నీకు ఏది శ్రేయస్సును కలుగ చేస్తుందో, అన్ని మోక్షం కోసమే ఆయన ఆలోచించదు ఆవిడ, ఇహంలో కూడా ఆలోచిస్తుంది కదా. అంటే ఎలా ఉంటుందండి అలా అన్ని, అంతేగాని కేవలం మోక్షమే అనదు. అందుకని ఇహము అంటే అన్ని రకాలు చూస్తుంది. అంటే అలా అమ్మ ఇక్కడున్న మీ చిన్న కోరికలు తీరుస్తుంది ఆవిడ. అసలు ఏ కోరిక తీర్చకపోతే మీరు అమ్మని పట్టుకుంటారా, వదిలేరు. ఏంటి ఈ అమ్మని పట్టుకుంటే ఒక్క కోరిక తీరట్లేదు అనరా, అంటారు కదా, డెఫినెట్ గా అంటారు. ఆవిడ అలా అని ఏది పడితే అది కొనివ్వదు, మంచిదే కొనిస్తున్నారు, అవునా. కాబట్టి వాంఛారహితత్వమే ఆనందానికి మూల కారణం. అమ్మ ఆనందం యొక్క స్వరూపం. ఇట్టి సుఖ ఆనందమే మోక్షం. వాంఛలేదు, అన్ని హాయిగా ఉన్నాయి, ఏం కావాలండి ఇంకా. శంభుమోహిని, శంభుడు జితేంద్రియుడు, పరమానంద ఘనస్వరూపుడగు శంభుని చలించినట్లు చేస్తుందిట. అంటే ఆయన ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు కదా. మామూలుగా శివుడు ఆయన మామూలుగా అయితే కళ్ళు తెరిచిన విగ్రహాలు చాలా తక్కువ, ఆయన ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటాడు. ఆయన్ని చలింపజేసే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది. భ్రమింప వ్యామోహింప చేయునది, పరమేశ్వరుణ్ణి భ్రమింపజేసి సృష్టి కార్య ఉన్ముఖుని చేస్తుంది. సముద్ర మదన కాలమున దేవదానవులకు అమృతము పంచు సమయమున శంభుని మోహింపజేసిన విష్ణుదేవుని మాయా స్వరూపం జగన్మోహిని రూప విశేషం. అదంతా కథలు తెలిసిందే, సినిమాల్లో బాగా చూశారు కదా. కాబట్టి ఆయన, ఎందుకంటే ఆయన సృష్టి కార్యానికి ఆయన నాంది పలుకుతాడు. అప్పుడు తర్వాత లయం కూడా మరి ఆయనే చేయాలి అనరా, చేసింది నువ్వేగా, నువ్వే అనుభవించరు, ఇది అంతే. కాబట్టి ఆయనే లయం చేస్తాడు. తర్వాత ఆవిడ ఉమా కథ తెలిసినా కూడా మరి ఆయన తపస్సు చేస్తూ కూర్చుంటే ఈవిడే కదా వెళ్ళి, అలానే రంభా ఊర్వశుల్లాగా అనుకోకూడదు కదా. ఆవిడేమి డాన్సులు చేయలే, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది, సేవ చేసింది. చేస్తే అప్పుడు ఆయన ప్రసన్నుడయ్యాడు. అంతేగాని ఆవిడ అందానికి అనే ఎప్పుడు భావించారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఆవిడ సఖులు వీళ్ళందరూ, ఆ రతీదేవి ఒక సఖి అమ్మవారికి, చెలికత్తెలు అంటారు కదా. ఆవిడేం చేసింది, నా భర్త చాలా అందంగా ఉంటాడు, వెళ్ళి చలింపజేసేస్తాడు అని అనుకుంది, అని మన్మధుడిని పంపించింది. ఏమయ్యాడు, అలా మీలో వాంఛలు భస్మం అవ్వాలి. ఉపాసన ఫలితం అది. అహంకారం రాకూడదు, అహంకారం వస్తే, కాబట్టి అహంకారం లేకుండా ఉండాలి. ఇతను ఏం చేశాడు, నా పవర్ ఏంటో చూపిస్తా అన్నాడు. మన్మధుడు అహంకారంతో వెళ్ళాడు, నా బాణాలకి తిరుగులేదు అసలు, ఎవరే శివుడు ఎంత నాకు లెక్క అన్నాడు. అహంకారంతో వెళ్ళేమయ్యాడు భస్మం. కాబట్టి అహంకారయుతమైన మీ యొక్క సాధన అనండి, పూజ అనండి, ఏది కూడా ఇగో ఇలాగే అవుతుంది. అప్పుడు ఆవిడ ఏడ్చింది, సరేలే నేను చూస్తానండి. అప్పుడు అమ్మవారు వెళ్ళి అహంకార రహితంగా స్వామి సేవ చేసి ఆ తపస్సు చేసింది అంతే. తపస్సు చేయడం అంటే ఓ దగ్గర కూర్చుని చేయడాన్ని తపస్సు అన్నారు. ఆ యొక్క ఆయన సేవ చేస్తూ కూడా ఆయన చూసుకుంటూ ఏమాత్రం మాట లేకుండా ఉపాసన చేసింది, సర్వకాల సర్వ అవస్థల యందు అన్నట్టుగా చేసింది. అప్పుడు ఆయన ప్రసన్నుడయ్యాడు. ధర్మంగా ఉంది, ఏమీ కోరలేదు. అంటే మనసులో కూడా సంకల్పంతో అక్కడికి వెళ్ళలేదు, మొదట సంకల్పంతో ఆవిడ తపస్సు చేసింది ఆయన్ని పొందాలి అన్న ఒక కాంక్షతోటి. ఇవన్నీ లీలలండి, నిజంగా అలా ఉండదు. మనకు ఒక కథా రూపంలో అమ్మ అయ్యా ఎలా అయ్యారో చెప్పడానికి. కాబట్టి ఆవిడ ఒక కాంక్షతోటే మొదలుపెట్టింది తపస్సు. ఆవిడకి అర్థమైంది ఈయన ఒక కోరికతో అయితే ఈయన లొంగడు అన్న విషయం అర్థమైంది. అర్థమయ్యి ఆవిడ ఆ కాంక్షను వదిలిపెట్టింది. ఆ కాంక్షను వదిలిపెట్టి నిర్మలమైన మనస్సుతో వాంఛారహితత్వమే
ఆ విధంగా ఆయనకు సేవ చేసి ఇక్కడ భావన చేయలేదు, నీవు తప్ప అన్యము లేదని. శరణాగతి పొందింది ఆయన. ఆయన అప్పుడు ఆ ఉపాసనకి ఆయన సంతోషించి అప్పుడు ఆయన అడిగాడు, ఏం కావాలి నీకు అని. ఆయనకి తెలియందేం కాదు, తెలీదు ఆయనకి, తెలుసు. అందుకని ఆవిడేం మాట్లాడలే, నమస్కారం చేసి కూర్చుందిట. ఆవిడేం చెప్పలే నువ్వు కావాలి అని. అప్పుడు నీ కోరిక తీర్చుదు పో అన్నాడు. అప్పుడు ఇక కథంతా జరిగింది. కాబట్టి వాంఛారహితత్వమే. అందుకనే సాధనలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకా మోక్షం కావాలి అన్న కోరిక కూడా ఉండకూడదు. నేను అందులో వచ్చింది కదా, ఆ కోరికను కూడా అంటే శుభవాసన అని కూడా, నేను ధర్మం చెయ్యాలి అన్న కాంక్ష కూడా ఉండరాదు. ఎందుకంటే నువ్వే ధర్మం అయ్యావు, ఇంకా మళ్ళీ ధర్మం చేయటం ఏమిటి? ఇక్కడ ఇప్పుడు నీ మనసుల్లో రెండు ఉన్నాయి, ధర్మము అధర్మం ఉంది. కాబట్టి నువ్వు నిశ్చయించుకోవాలి, దృఢంగా ఉండాలి, ధర్మం మాత్రమే ఆచరిస్తానని ఉండాలి. ఎప్పుడైతే నీలో దృఢ సంకల్పం కలిగిందో ఇక నువ్వు అసలు అధర్మం వైపు ఎలా ఉంటావు? అంటే లేస మాత్రమైన అధర్మం జరుగుతుంది. అలాగే వాంఛారహితత్వం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు అదే సరెండర్నెస్. అప్పుడు అమ్మ ఇవ్వక ఏం చేస్తుందండి? అందుకని శంభుడు అంటే అర్థమైంది కదా, అలా ఏదో అనుకోక్కర్లే వాళ్ళిద్దరు ఏమిటి అనేది. సినిమాల్లో లాగా జరగదండి. సినిమాలు కొన్ని మంది పాప పక్కదారి పట్టించాయన్న ఒక మార్గంలోకి వచ్చాక మనం దాని సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే వారి యొక్క ఆ ఉపాసన శక్తి అనండి ఏదైనా సరే మనకు తెలుసు. ధరా సర్వస్య జగతో ధారణత్వాత్, సర్వస్య జగతో ధారణత్వాత్, సకల చరాచర ప్రపంచాన్ని ధరించింది. సకలమునకు అధిష్టానము, ఆధారము పృథ్వీ ఈవిడే. అదితి స్వరూపురాలు, క్షమయే స్వరూపంగా కలది. అశ్వక్రాంతే రథక్రాంతే లోకధారిణి, వరాహ అవతారంన విష్ణుమూర్తి కోరలచే ధరింపబడినది ధరా. భూమి ఆవిడే కదా, ఆయన ఉద్ధరించాడు అక్కడ. కాబట్టి ధర అంటే అన్ని ఆవిడే. సర్వస్య జగతో ధారణత్వ, ఆవిడ లేకపోతే భూమి ఏమైపోతుంది? ఇప్పుడు మీరు అంటే ఆ సైన్స్ ప్రకారం ఈ విగ్రహాలు ఇంకోటి ఎన్నన్నా ఆవిడేమి ఫీల్ అవుతుంది. ఆవిడ లేనిదే ఈ సైన్స్ లేదు, ఏది లేదు. అంటే బ్రహ్మము లేనిది ఈ సైన్స్ కి ఆధారమే లేదు. ఆవిడ ఉండబట్టే వాడి ద్వారా ఒకటి మనకి సైంటిస్టో ఇంకోటి ద్వారా ఏదన్నా తెలుస్తుంది, ఏదన్నా అంటే ఆ తెలియచేసేటట్టుగా వాడికి ఆ శక్తి ఇస్తుంది. కాబట్టి అంతా సైన్సే అని అంటే ఆవిడ ఏమీ మాట్లాడి చెప్పక అన్నిటికీ సాక్షిగానే ఉంటుంది. కాబట్టి సైన్స్ వైపు పోతే ఆనందం లభించదు. మీరు సైన్స్ ని కనుక పట్టుకుంటే ఆనందం లభించదు. అన్నిటికీ అతీతమైనది అమ్మ. ఆ అతీతమైనది మీకు లభించాలి అంటే మీరు కూడా అతీతంగానే ఉండాలి. ఒక దాన్ని పట్టుకుని వేలాడరు. ఇలా చెప్పారు కదా, అలా చెప్పారు కదా, సైన్స్ ఇలా అంది కదా అని అంటే అసలు అవన్నీ వదిలేస్తే మీ యొక్క ఆహారం ఎలా జీర్ణమవుతుంది ఏమిటి అనేది మీకు చెప్పగలరా? ఎంత సైన్స్ ఉన్నా కూడా మీరు దాని ప్రకారమే జరుగుతుందా? దాని ప్రకారమే జరిగితే ఎవరికి ఏ రోగాలు రాకూడదు. అంటే యోగా చేసే వాళ్ళకి వాకింగ్లు ఇలా రకరకాలుగా ఆరోగ్యం కోసం చేస్తారు. చేయకూడదని ఏం లేదు, చేస్తారు. మరి దానివల్ల నిజంగానే ఆరోగ్యంగా ఉందా? ఆరోగ్యం ఉంటుందా? మీరు చెప్పగలరా? కాబట్టి అమ్మాయి సర్వస్వ జగతో అంటే సృష్టి ఆవిడే చేస్తోంది, అందులోనే ఉంది, మీలోనూ ఉంది, అన్ని సకలమునకు అధిష్టానం. ధరసుత, ఈ ధరసుత అంటే ఆ ధరాధరుడు అంటే హిమవంతుడని, ఆ యొక్క రాజు కూతురు కాబట్టి పార్వతీదేవి స్వరూపిణి కూడా అమ్మే. పృథ్వీ నుంచి ఉద్భవిల్లు సమస్త ఓషధి స్వరూపురాలు. మందులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎంత సైన్స్ చెప్తే మటుకు పైనుంచి ఊడిపడ్డాయా? మళ్ళీ ఇక్కడి నుంచే తయారవ్వాలి అన్ని కూడా. ప్రకృతి స్వరూపిణి అగుట పరమేశ్వరి ధరసుత అనపడుతుంది. ధన్య పరమేశ్వరి సకల ఐశ్వర్యములతో తులతూగుతుంది. తన భక్తజనులను ధన్యులను చేస్తుంది.
తాను తలచినదంతయు నిర్వర్తించుకొని ఉంటది. అంటే ఆ సామర్థ్యం ఆవిడకు. నెరవేరక మిగిలిపోయిన కోరికలు ఏవియు అమ్మకు లేవు. ఇక్కడ అర్థం ఆవిడకని కదా, ఆవిడకి ఏం కోరికలండి అంటే తనను ఉపాసించిన వారికి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఉపాసన అంటే ధర్మమే. నేను పొద్దున గంట చేశానండి, సాయంత్రం గంట చేశాను, అసలు నాకు బయట ప్రపంచమే తెలియలేదు, అంత ఉపాసన చేశాను అని మీరు ఎన్ని కథలు చెప్పినా అవి కథలే. మీ ఆచరణలో ధర్మం లేకపోతే ఆవిడ మీకు వసురాలు కాదు. మీరు ఎన్ని మంత్రాలు అక్షర లక్షలు జపం చేసేసాను, అప్పుడు కూడా చెప్పాను, మంత్ర అధిష్టాన దేవత అన్ని రూపాలు అమ్మవే, తాంత్రికమైన ఏదైనా. కానీ తాంత్రికం మీకు అమ్మలాగా రక్షిస్తుందా? కాబట్టి ఒక మంత్రం పొందానంటే అక్షరాక్షలు చేశాను, హోమాలు జపాలు అన్ని చేశాను, ఆ దేవత నీకు స్వాధీనం అయిందంటే ఎలా అవుతుందో లైఫ్ గుర్తుపెట్టుకో. వాడు ధర్మం చేస్తాడు, అహంకారం వస్తుంది. ధర్మంగా ఉండేవాడికి అక్షర లక్షలతో పనిలేదు. ఎప్పుడైతే నువ్వు అవన్నీ చేశావో ఆ మంత్రానికి అధిష్టాన దేవతగా ఎవరిని పెట్టిందో ఆవిడే వస్తుంది. ఆవిడ నీకు ధర్మాన్ని ఎందుకు బోధిస్తుంది? నీకు అహంకారం వచ్చాక నీకు బోధ జరిగేది వేరుంటుంది. కానీ నువ్వు ధర్మంగా అమ్మని ఉపాసన చేస్తే ఏమి అక్షర లక్షలు అక్కర్లేదు. నేను ఎప్పుడూ చేయలేదు. నాకు అసలు అవన్నీ అసలు చెప్పాను కదా, నేను అసలు ఎప్పుడు వాటి జోలికి పోను. మంత్రోపదేశం పిలిచి చేశారు గురువులు, నేను ఏ గురువుని అడగలేదు అసలు. ఇద్దరు వాళ్ళు పిలిచే చేశారు. నేను ఏది కూడా అక్షర లక్షలు చేయలేదు. అసలు నాకు ఆ థాటే వచ్చేది కాదు. బానే ఉన్నాను కదా, నేను ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను. నాకెప్పుడు ఇది లేదు అన్నది ఎప్పుడూ రాలేదు అసలు. అందుకని ఆ మంత్రం మీద మనకు ఒక కోరిక ఉండరాదు. అంటే నేను ఇది పొందుతాను, ఇది పొంది తీరాలి, లేకపోతే ఎందుకు ఈ మంత్రం వేస్ట్ అని చేస్తే ఏం లభిస్తుందండి? అందుకనే మోక్షం అనే కాదు, ఉపాసన అంటే నీలో వాంఛారహితత్వమే. నేను అమ్మను పొందాలి అని మీరు జపం చేయండి. నేను మొదట్లో ఆ మంత్రం ఒకటి సగమే చేసేదాన్ని, నాకు తెలియదు అసలు. అంటే పూర్తి మంత్రం తెలుసు, కానీ నేను సగం చేస్తున్నాను అన్నది నాకు అసలు ఆలోచనకే రాలేదు. మరి ఎన్నాళ్ళేదో నాకు తెలియదు. అప్పుడు ఒక ఆవిడ, అంటే బయట ఆవిడ కాదు, వేరే ఆవిడ, నువ్వు సరిగా చేయలేదు, పూర్తిగా చెయ్యదు. ఏమిటి ఎందుకు చేయలేదన్న, అప్పుడు ఆవిడ మంత్రం చెప్పింది. అన్నాను, ఏం అవ్వలేదు నాకు. ఆవిడ అప్పుడు ఎందుకు గుర్తు చేసిందో, ఆవిడ గుర్తు చేసింది. నేను ఎప్పుడు అంటే మనం హోల్ హార్టెడ్ గానే చేశాం. అమ్మ అనుకుని చేశాం కాబట్టి సగం చేసినా ఆవిడ అనుగ్రహించి నాకేం అప్పుడు కష్టాలు రాలేదు. నాకైతే ఎప్పుడూ కష్టాలు లేవు. అలానే కోట్లు లేవు, లగ్జరీగా అలా నేను అన్నాను, కానీ ఎప్పుడూ ఆనందంగా లేదు. గర్వంగా చెప్పుకుంటాను నేను, ఎందుకంటే అమ్మ అనుగ్రహం అని చెప్తాను. నా గొప్పతనం కాదు, అమ్మ అలా అనుగ్రహించింది. అంటే నువ్వు భక్తితో ఆ సగంది చేసినా ఆవిడ అనుగ్రహించిందని చెప్పడానికి. భక్తి చూస్తుంది ఆవిడ, మనస్సును చూస్తుంది తప్ప నువ్వు మొత్తం ఇది చేసావా ఏం చేసావా అన్నది చూడదు ఆవిడ. చిన్నపిల్లలు వచ్చిరాని మాటలతో శ్లోకాలు చెప్తే ఆవిడ కోపగిస్తుందా? ఏమీ కోపగించదు. అలానే నేనే చిన్నపిల్లని అలా అని కాదు, అంటే నాకు అసలు ఆ ధ్యాస లేదు, నేను పూర్తిగా చెప్తున్నానే అంతే, అదే చెప్పేస్తున్నాను అమ్మది. తర్వాత వాళ్ళే అనుకుంటూ ఉంటారు పాపం ఏదో అలానే. ఆవిడ వచ్చి ఒక ఆవిడ బాహ్యంగా కాదు నేను చెప్పేది, బాహ్యంగా ఎవరికి తెలుస్తుంది నేను ఏమాత్రం చేస్తున్నాను, కాబట్టి ఆ అంతర్ముఖత్వం ఆవిడ. అప్పుడు చూసుకున్నాను ఓహో అని. అది అలవాటే, ఒక్కొక్కసారి అలా అవుతుంది. అప్పుడు ఆవిడ చెప్పింది మళ్ళీ గుర్తు వస్తుంది, అప్పుడు గుర్తు చేస్తాను, అంతవరకు గుర్తు చేయలే ఆవిడ. అంటే మనసు లయమయ్యే వరకు ఆవిడ ఏం పట్టించుకోలేదు, కోలు పెద్దదయ్యే వరకు. అయ్యాక గుర్తు చేసింది. మరి అప్పుడు ఆనందంగా, ఒకవేళ నిజంగా అదేదన్నా అయితే కష్టాలు రావాలి కదా. ఆవిడ మనసును చూసిందని చెప్పడానికి చెప్తున్నా, ఆవిడ వేరేది చూడదు. నీ తప్పులు ఆవిడ లెక్క పెట్టదు. అందుకే ఆవిడ ఎంత కరుణ ఇదో చెప్తున్నారు కదా ఇక్కడ, ధన్య భక్తజనులను ధన్యులుగా చేస్తుంది. వాళ్ళది ఏది చూడదని ఇందాక ఇక్కడ వచ్చింది కదా, నేను మర్చిపోయా అక్కడ చెప్పలేదు.
తన భక్తజనుల దోషాలు ఆవిడ చూడదు. నీ మనసు పవిత్రంగా అంటే అర్థం అమ్మాయందు లయమై ఉంటే నీ దోషాలని అంత ముందు దోషాలు లయమైపోయాక నువ్వు దోషం చెయ్యవు. లయమైపోతే ఆవిడే కదా ఉంది, కాబట్టి నువ్వు చేసే ఆస్కారమే లేదు నీకు. అందువలన ఇక్కడ అర్థం ఏంటంటే నీ మనస్సు అమ్మాయి ఎందు లయం అవ్వాలి. లయం అయితే పరమానందం. ధన్యత అంటే ఏంటండి? ఆనందం కాదా? అబ్బా నాకు ప్రసాదం దొరికింది అని ఆనందిస్తారా? లేకపోతే ఏదో లేదు అంటారు. మామూలు గుళ్ళల్లోకి వెళ్ళినా కూడా ప్రసాదం మళ్ళీ 9 అయిపోతే ఇవ్వరు. అంటే ఒక చిన్న ఇది ఉంటుంది కదా, దొరికితే అమ్మాయి నాకు దొరికింది అని అంటారు, సంతోషిస్తారు కదా. కాబట్టి అమ్మ ధన్యులను చేస్తుంది తన భక్తులను. అంటే నెరవేరక మిగిలిపోయిన కోరికలు ఏవి లేకుండానే చేస్తుంది. మిమ్మల్ని అలానే రక్షిస్తుంది. మీకు అంటే మీరు పట్టుకున్న విధానాన్ని బట్టి. మీరు సరిగా మీకు కోరికలు ఉన్నాయనుకోండి ఇంకా, అంటే అర్థం ఏంటండి? ఆవిడ ఉపాసన సరిగ్గా చేయలేదు అని. ఉపాసన చేస్తే కోరికలు ఎందుకు ఉంటాయండి? నిజంగా ఉండవు. ఆవిడ ఉంది, ఆవిడ చూసుకుంటాను కదా అన్నప్పుడు. ఇప్పుడు ఆయన వంట చేస్తుంటే మీరు వెళ్ళి చూస్తారా? ఆయనదేదో ఆయన చేసుకుంటాడు. ఓనర్స్ ఒక్కళ్ళు చెప్తారు ఈ రోజు అది ఉండదు, చెప్పట్లేదా? ఓ అయితే చాలా సంతోషం. అయితే ఓనర్స్ లేరు ఇక్కడ, సరే సంతోషం. హాయి ఎందుకు చెప్పటం? ఆయనకు తెలీదా? కూరలు తెచ్చిచ్చారు, ఆయన వండుతాడు, మంచిగా వండుతాడు. ఆ నమ్మకం, ఆ నమ్మకం లేకపోతే అక్కడే కూర్చోవాలి, ఆయనే చూస్తూ కూర్చోవాలి. నమ్మకం ఉందనుకోండి, అన్ని వదిలేసి వచ్చారు కదా, ఆ నమ్మకం అమ్మ మీద ఉందనుకోండి, కోరికలు ఎందుకుంటాయండి? పిల్లలకు ఉంటాయా? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళే వరకు, పెళ్లిళ్ళు అయినా కూడా తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంటుంది కదా, ఏదైనా చేసి పెడతారు అని ఉంటుంది కదా. తల్లి చేస్తుందన్న నమ్మకం ఉంటే పుట్టింటికి వస్తారు కానీ లేక వస్తారా? అమ్మో అక్కడికి వెళ్ళినా నేనే చేయాలి, నేను పోనంటారు. ఎవరైనా అంతే కదా, చేసి పెడతారు నాన్న. ఒక తండ్రి పిల్లకి అన్ని అయ్యాక ఏడుస్తున్నట్ట, ఆనందం ఆనందంతో. అయితే అల్లుడికి అర్థం కాలేదు, ఏమిటి మావయ్య గారు అని. అంటే కూతురు వెళ్ళిపోతుందని ఏమన్నా ఆయన బాధపడుతున్నాడు అంటే, అయ్యో మావయ్య గారు పంపిస్తూ ఉంటాను అది ఇదంటే, కాదయ్యా నా క్రెడిట్ కార్డు చూసుకుని సంవత్సరాలైంది, మా అమ్మ ఇప్పుడే ఇచ్చింది నాకు ఈ క్రెడిట్ కార్డు అన్నాడు. తండ్రి క్రెడిట్ కార్డు కూతురు దగ్గరే ఉందిట. నాకు ఆనందం వేస్తుంది నా కార్డు నేను చూసుకున్నందుకు అన్నట్ట. ఇంకా నీది ఇచ్చుకో, నాది నాకు వచ్చింది అన్నట్టు. నేను కూతురు ఇచ్చింది అని ఆనంద బాష్పాలు వచ్చాయి అయ్యా తీసుకున్నప్పుడు. చూసి నాకు అటు మళ్ళీ ఇంతవరకు నేను చూడలేదు. చూసారా? సరే సరదాగా ఉన్నా ఏదున్నా ఆ నమ్మకం కదా. ఇప్పుడు కూతురు అలా చెయ్యదు అని నమ్మకమో కూతురో కొడుకో ఉంటే మీ కార్డు ఇస్తారు, లేదా ఇస్తారా? 100 జాగ్రత్తలు చెప్తా, అసలు ఇక వాడు వెనకాలే ఉంటారు. ఏం చేసావు ఏం చేసావు ఏం చేసావు. నమ్మకం లేనప్పుడే అన్ని ప్రశ్నలు. చిన్నపిల్లాడు ఉన్నప్పుడు జాగ్రత్త కోసం చెప్పవచ్చు. వాడికి 25 ఏళ్ళు వచ్చాక కూడా నువ్వు అట్ట చేయకు ఇట్ట చేయకంటే కాబట్టి చక్కగా నెరవేరక మిగిలిపోయిన కోరికలు అంటూ ఏమీ ఉండవు అమ్మని ధ్యానం చేస్తే. అంటే ఇలాంటివి కూడా ఉండవని చెప్పటం, లేదా ఇదెందుకు చెప్పటం? నమ్మకం కలుగుతుంది, అమ్మ ఉంది కదా వాడిని సరైన దారిలో పెడుతుంది అన్న నమ్మకం మీకు ఉండాలి. అమ్మ మీద నమ్మకం ఉంటే ఒక్కొక్కటి అనుకోకర్లే, అమ్మ చూస్తుంది అమ్మ చూస్తుంది అని. నిజంగా మీ ఉపాసన నిజమైనది అయితే అసలు దేని గురించి భయపడాలి? అన్నిటి అందు హాయిగా ఉండొచ్చు, దేని గురించి కూడా తాపత్రయమే అవసరం లేదు. కాబట్టి అమ్మ అందుకని ధన్య, ధర్మిణి, పరమేశ్వరి శృతి స్మృతులలో నిర్వచించబడిన సకల ధర్మముల యొక్క స్వరూపము. ధర్మం వదలదండి. ధర్మాన్ ధారయతీతి ధర్మి, ధర్మాధారతయ ధర్మములను ధరించుటను బట్టి, ధర్మములను ఆచరించుటను బట్టి ధర్మిణి అంటారు. కొంతమంది చెప్పేటందుకే నిధులను అంటుంటారు, పక్కవాడికి చెప్పడానికే వీళ్ళు చేయరు.
వీళ్ళు ఆచరిస్తారా అంటే లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా లేరా? బోల్డ్ మంది ఉన్నారు. మీలో కూడా ఎప్పుడప్పుడు అలా చేసి ఉంటారు కదా. పక్కవాడికి చెప్పాం కానీ మనం ఎందుకు చేస్తాం? నాకు అవసరం లేదు, నువ్వు చేయి చాలే అంటారు. రకరకాల. కానీ అమ్మ ధర్మముల యొక్క స్వరూపమే అమ్మ. అంటే ధర్మమే ఆవిడ. అందుకనే ధర్మమే దైవం అని ఎందుకు అన్నారు? రొట్టిగా అన్నాను. లేదా ధర్మం చేయమని చెప్పడం ఎందుకండి? ఎట్లట్లా పోరా అంటారు. ఆనందం కావాలన్నా, ధన్యత పొందాలన్నా, ఇహము పరము రెండిట్లో సుఖం పొందాలన్నా నువ్వు ధర్మంగా ఉండి తీరాలి. ఇహంలో ఆనందం కోసమే కదా అధర్మం చేస్తున్నావు నువ్వు. ఒరే ఎందుకురా అధర్మం చేసి పాపం తెచ్చుకుంటావు? నువ్వు ధర్మంగా ఉండి నీకు కావాల్సింది నేను ఇస్తానంటాడు. నీకు కావాల్సింది సంపదలే కదా. పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఓ 10 ఇళ్ళు ఉండాలి. ఇవే కదా నీ కోరికలు. ఆవిడకి ఏమన్నా కష్టం అండి? నువ్వు ధర్మంగా ఉండు, అన్ని బ్రహ్మాండంగా ఇస్తుంది. ఇచ్చి తీరుతుంది. నీ లిస్టులో ఏవేవి ఉన్నాయో, నీకు ఎంత కావాలో, నీకు అహంకారం రాకుండా, ఆరోగ్యం పాడవకుండా. బాహ్యమైన వాటిలో ఆరోగ్యం పాడవట్లా? డెఫినెట్ గా పాడవుతుంది. కానీ అన్ని ఇస్తుంది ఆవిడ. కాబట్టి ఇహమైన అంటే ఇక్కడ సమస్తము సమకూరుస్తుంది. పరము అంటే ఆ మోక్ష స్థితిని ఇక్కడ ఇస్తుంది. అది కోరుకుంటారా తెలుగుల వాళ్ళు? అందుకనే దీన్ని జీవన్ముక్త వివేక మనం చెప్పుకుని. వివేకం ఉండాలి. కాబట్టి నువ్వు ధర్మాన్ని ఆచరించు, ఆవిడ ఇచ్చి తీరుతుంది, సందేహమే లేదు అసలు. రమణ మహర్షికి ఇవ్వలేదండి? ఏమన్నా లోటు చేసిందా? ఎంత హాయిగా ఉన్నాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మరి అంత ఆశ్రమం ఎలా వచ్చింది? అంతమంది శిష్యులని ఆయన అన్న రారా నువ్వు కూడా నా శిష్యుడివే అని అన్నాడా? ఆయన ఏమీ అనలేదు. కానీ అన్ని సమకూర్చిందా లేదా? ఆ బయటికి రాగానే ఒక తల్లి తల స్నానం పోయటము, ఇంకో తల్లి వచ్చి భోజనం పెట్టడం, ఇవన్నీ ఎవరు చేశారు? ఆయన అడిగాడా? వాళ్ళలో ఆ బుద్ధి ఎలా జరిగింది? అమ్మ అనుగ్రహం అంతే. కాబట్టి ఆ ధర్మం, కాబట్టి ధర్మిణి అని అనబడుతుంది. సరే, పరమేశ్వరి తన భక్తులచే ధర్మముని మాత్రమే ఆచరింప చేస్తుంది. కాబట్టి ధర్మిణి తన భక్తులను అన్నారు. మీరు పట్టం పెట్టుకుని రోజు పూజ చేస్తున్నానండి, నైవేద్యం పెడుతున్నాను, నమస్కారం చేస్తే భక్తులు అవుతారా? నిజంగా భక్తులైతే మరి ధర్మమే ఆచరించాలి. కాబట్టి మీరు ఉపాసన చేస్తున్నారన్నా, సాధన చేస్తున్నారన్నా, ఏది చేస్తున్నారన్నా మీ ప్రవర్తనే మీకు ఎవ్వరూ చెప్పక్కర్లే. మీరు ధర్మంగా ఉన్నారా లేదా? మనోవాక్కాయములచే అంటే మనస వాచ. మనసు బాగుంటే కర్మ బాగానే ఉంటుంది, కర్మ బాగుంటే అన్ని బాగానే, ఆచరణ బాగానే. కాబట్టి ధర్మంగా ఉంటే, అందుకే ఆయన సుబ్బయ్య అన్నాడు, అసలు ఇంకప్పుడు ఏంటి చేయాలి? ధర్మంగానే ఉన్నాను నేను, కాబట్టి ఏమైనా చేయాలా? ఏమి చేయాలి, హాయిగా ఉండొచ్చు, శుభ్రంగా. అంటే చక్కగా అమ్మవారు ధర్మిణి. అమ్మ ఉపాసించే వాళ్ళకి ధర్మమే చేయిస్తుంది. కాబట్టి చక్కగా ఆనందంగా ధర్మాన్ని ఆచరించండి. శుభం భూయాన్.